మనిషికి ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో తక్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మనిషి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకొని పోయేవి సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్భాలు కాదు. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం వంటివాడు. దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో మనిషి ఎదుగుదలకు ఓర్పు అంత అవసరం. ఎవరితో కూడా అత్యంత సున్నితంగా ఉండద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలు ఏ చిన్న మార్పు వచ్చినా అది మిమ్మల్ని బాధిస్తుంది. ఈ జీవిత ప్రయాణంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉంటున్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వారు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు. ఇది నిజం. నిజంగా మనం ఎవరికి విలువ ఇస్తామో వాళ్ళ చేతుల్లోనే మోసపోతాం. అదృష్టం అంటే ఐశ్వర్యం, అందమున్న వాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు మన జీవితంలోకి రావడం. కోపం, ద్వేషం, అసూయ వంటి పనికి మాలిన విషయాలతో నింపడానికి మన మనసు చెత్తబుట్ట కాదు. శాంతం, సంతోషం, ప్రేమ వంటి విలువైన భావాలతో నింపాల్సిన వజ్రాల పెట్టె. బంధాన్ని తెంచే శక్తి కోపానికుంటే బంధాన్ని కలిపే శక్తి చిరునవ్వుకుంది. అందుకే మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరికి ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా అక్కడ ఉన్న రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది. ఒక అమ్మ 5 కొడుకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ 5 కొడుకులు కూడా ఒక్క అమ్మను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. గమ్యాన్ని నిర్ణయించుకోవడంలో కాదు, ఆ గమ్యాన్ని చేరుకోవడంలో తెలుస్తుంది మనమేంటో. రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో తప్పేముంది? మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నంతలో ఎదగడానికి కావలసింది సంపద కాదు, సంస్కారం. సంతోషం సీతాకొక చిలుక లాంటిది. పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు. ప్రశాంతంగా ఉంటే అదే మన దగ్గరకొచ్చి వాలుతుంది.